తెలంగాణలో ఏజెన్సీల పేరు మీద జరుగుతున్నటువంటి పెద్ద కుంభకోణం మొన్న బయటికి రావడం జరిగింది. అందులో 1500 కోట్లు నకిలీ ఉద్యోగుల పేరు మీద తినడం జరిగింది ప్రభుత్వ సొమ్ముని. సో, అది మనం ఒకసారి చూద్దాం. అసలు వివరంలోకెళ్దాం. అది ఎట్లా? ఏది? ఏ ఏజెన్సీ? అసలు ప్రభుత్వందా? ప్రైవేట్‌దా? కార్పొరేట్‌దా? మనం ఒకసారి చూద్దాం ఇక్కడ వీడియోలో. సో, సఖీలో నకిలీ ఉద్యోగుల దందా. సఖీ సెంటర్‌లలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సఖీ ఏజెన్సీలు కుమ్మక్కై దోపిడీ. మహిళా శిశు సంక్షేమ శాఖలో బోగస్ ఉద్యోగులు హల్చల్. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సగం నకిలీలే. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే భాగోతం. యాహ్! సఖీ అనే ఒక సెంటర్‌లలో ప్రభుత్వ సెంటర్‌లో ఇవి ఎందుకు అంటే మహిళా భద్రత కోసం, సంక్షేమం కోసం ప్రభుత్వం వన్ స్టాప్ అనే ఒక ఒక ఒపీనియన్ తోటి ఒక దాంతోటి సఖీ వన్ స్టాప్ అనే ఒక సెంటర్‌లు స్థాపించడం జరిగింది. తెలంగాణలో అవి దాదాపుగా ఒక 36 జిల్లాకు ఒకటి కలుపుకుంటే, ఉమ్మడి జిల్లాలో మొత్తం కలిపితే ఒక 36 సఖీ సెంటర్‌లు ఉండడం జరుగుతుంది. సో, ఆ సఖీ సెంటర్‌లలో ఉద్యోగస్తులు ఎంతమందుండాలి? ఎంతమంది రికార్డ్‌లో ఉన్నారు? ఎంతమంది ఫిజికల్‌గా ఉన్నారనేది చూస్తే, ఒక సెంటర్‌లో నైట్ పూట ఇద్దరు ఉండాల్సిన డ్రైవర్సు ఒకరిని మాత్రమే పెట్టి, ఇద్దరి పేరు మీద జీతాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజెన్సీ కంపెనీలు గావచ్చు, లేకపోతే జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, అంటే డైరెక్టర్ అంటే ఆ జిల్లాలో ఆ సఖీ సెంటర్‌ని సఖీ వన్ స్టాప్ సెంటర్‌ని ఎవరైతే నడపాలో, దాని యొక్క మేనేజ్‌మెంట్, దాని యొక్క కర్త, కర్మ, క్రియ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్టర్లు. అదే విధంగా ఆ యొక్క సఖీ సెంటర్ నడుపుతున్నటువంటి ఉద్యోగస్తులు అందిస్తున్నటువంటి ఏజెన్సీ కంపెనీ ఏదైతే ఉంటదో వాళ్ళు. సో, ఈళ్ళిద్దరు కుమ్మక్కయ్యి నలుగురుండాల్సిన ఉద్యోగస్తుల దగ్గర ఇద్దరిని పెట్టి, ఇద్దరుండాల్సిన దగ్గర ఒకరిని పెట్టి, ఒక జీతాన్ని ఆ ఉద్యోగస్తునికిస్తూ, ఇంకొక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పేరు నామమాత్రంగా ఆ రికార్డ్‌లో ఏదైతే పేరు నమోదైతుందో, ఆ ఉద్యోగస్తుని జీతం పైసలు ఈళ్ళు పంచుకోవడం జరుగుతా ఉన్నది. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సఖీ సెంటర్ ఏజెన్సీ తీసుకున్నటువంటి ఏజెన్సీ కంపెనీ వాళ్ళు. సో, వివరాలు చూద్దాం ఒకసారి ఎట్లా. మహిళా భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వంచే ఏర్పాటైన సఖీ వన్ స్టాప్ సెంటర్‌లు ఇప్పుడు అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయి. హింసకు గురైన మహిళలకు పోలీసు వైద్యం, న్యాయం, కౌన్సెలింగ్ మరియు ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందిస్తాయి. ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక సఖీ సెంటరును ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60% వాటాదనము నిధులు ఇవ్వగా, 40% వాటాదనం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని 100% నిధులు ఈ సఖీ సెంటర్ నిర్వహిస్తున్న ఏజెన్సీలు, ఎన్‌డీఏలకు విడుదల చేస్తున్నాయి. 2010లో ఈ సఖీ సెంటర్‌లు ప్రారంభమైనాయి. సో, ఈ సఖీ సెంటర్‌కి ఈ సఖీ సెంటర్‌కి డబ్బులు ఎట్లా? ఏంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60%, రాష్ట్ర ప్రభుత్వము 40% కలుపుకొని ఈ సఖీ సెంటర్‌లకి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. సో, మరి 100% నిధులు ఎటు పోతున్నాయంటే 50% ఉద్యోగస్తులకు పోతుంది. 50% ఈ కంపెనీ డైరెక్టర్లకి, ఆ ఏజెన్సీలకి కుమ్మక్కై దోసుకోవడం జరుగుతున్నది. మరి ఎట్లా? ఏ విధంగా? అసలు ఎట్లా దోసుకుంటున్నారంటే, ఒక కంపెనీలో నలుగురు ఉండాల్సిన దగ్గర నలుగురు కావాల్సినటువంటి ఉద్యోగస్తుల దగ్గర ఇద్దరినే బెట్టి నలుగురు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. సో, ఇద్దరి జీతాలు ఇద్దరికిచ్చేస్తున్నారు. 10,000, 10,000 20,000 ఇస్తున్నారు. మిగతా 20,000 ఈ కంపెనీ డైరెక్టర్ ఒక 10,000, ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 అట్లా, అంటే ఉదాహరణ చూసుకొని అట్లా తీసుకోవడం జరుగుతుంది. సో, మొత్తం డీటెయిల్స్‌లోకి మనం వెళ్లి మాట్లాడదాం. సో, మన సఖిలో ఉన్న మొదటి పేజీ తర్వాత అయినా ఒక్కో సఖీ సెంటర్‌లో సుమారు 10-15 మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు. సదరు ఉద్యోగులను ఆయా ఏజెన్సీలు నియమించుకుంటాయి. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. మొదట నుండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో ఏజెన్సీలు తమ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తూ సఖీ సెంటర్‌ను ప్రస్తుతం తమ కలెక్షన్ సెంటర్‌లుగా మార్చుకున్నట్టు విమర్శలు వినపడతా ఉన్నాయి. సో, అది ఏ విధంగా? ఎట్లా? ఏంది అంటే చూద్దాం. మనం సఖీ సెంటర్‌లలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు. ఎందుకు ఆ దోపిడీ జరుగుతుంది? ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి ఆహ్, తగలబడింది ఆ సఖీ సెంటర్‌లో అంటే, అవి 2017లో ప్రారంభం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి ముఖ్య ఉద్దేశంతోటి అవి ప్రారంభించడం జరిగింది. ఎట్లా అంటే మహిళలకి వైద్యం, విద్య, సంక్షేమం లాంటి
అన్నీ ఒకటే చోట దొరకాలని ఒక సఖీ వన్ స్టాప్ అనే ఒక సెంటర్‌ని స్థాపించి, ఒక మంచి ప్రణాళికతో, ఒక ముఖ్య ఉద్దేశ్యంతో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రారంభించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేందంటే, ఆ యొక్క సఖీ సెంటర్‌లకి ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తులని విడుదల చేయకుండా, ఆ యొక్క సఖీ సెంటర్‌ని ఒక ఏజెన్సీకి అప్పజెప్పి, ఆ ఏజెన్సీలే ఉద్యోగస్తులను నియమించుకోవాలని ఒక అవకాశం ఇయ్యడం వల్ల, సో, అక్కడ 10 మంది అవసరమైతే ఐదుగురిని తీసుకొని మిగతా ఐదుగురు డూప్లికేట్ పేర్లు రిజిస్టర్‌లో రాసుకొని 5 మంది జీతాలు 5 మందికొచ్చే జీతాలని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఒక సెంటర్‌కి ఒక నెలకి 2,00,000 నుంచి 3,00,000 జీతాలు ప్రభుత్వం నుంచి పోతున్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. 100% నిధులు దాదాపు నెలకి 2-3 లక్షల రూపాయలు ఒక్క సఖీ సెంటర్‌కే పోతా ఉన్నాయి. అంటే దాదాపుగా తెలంగాణలో 36 సెంటర్‌లు అనుకున్నా గూడా దాదాపుగా రూ. 1,00,00,000 సఖీ సెంటర్‌లకి విడుదల చేయడం జరుగుతుంది ఒక నెలకే. సో, అర్హత లేని ఎంతో మందిని కౌన్సిలర్‌గా నియమించుకున్నారని, ఒక్కో సెంటర్‌కు 24 గంటల సహాయక చర్యల కోసం ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సిన చోట ఒకే డ్రైవర్‌ని పెట్టి రెండవ డ్రైవర్ ప్లేస్‌లో ఒక బోగస్ పేరును రాసుకొని సదరు ప్రభుత్వ జీతాన్ని ఏజెన్సీలు కొన్ని ఏండ్లుగా నొక్కేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 3 సఖీ సెంటర్‌లో కొన్ని ఏజెన్సీలు తమ బంధువుల పేరును ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇందులో పనిచేసే నిరుద్యోగుల జీతభత్యాలు మినహాయిస్తే మహిళా భద్రత, సంక్షేమం కోసం ఒక్కో సెంటర్‌కు ప్రభుత్వం నెలకు అందిస్తున్నటువంటి డబ్బు 2,00,000 వరకు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 సఖీ సెంటర్‌లో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇందాకల నెలకి 2-3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది ఒక సఖీ సెంటర్‌కి. అదే విధంగా ఆహ్, తెలంగాణలో మొత్తం 36 సెంటర్‌లు ఉన్నాయని మనం ఆల్రెడీ ఇదే వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నాం. సో, ఏజెన్సీలు అవినీతికి పాల్పడడంతో కొన్ని జిల్లాల సెంటర్‌లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారే స్వయంగా నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్‌లలో ఉద్యోగుల జీతభత్యాలు కూడా సదరు శాఖనే చెల్లిస్తుంది. మిగిలినవి ఇంకా ఆయా ఏజెన్సీల చేతిలోనే ఉన్నాయి. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఆహ్, ఉద్యోగుల జీతభత్యాలు నెలల కొద్దీ ఆలస్యం అవుతున్నా ఎలా నెట్టుకొస్తున్నారో అర్థం కావడం లేదు. సఖీ సెంటర్‌లు నడపలేని ఏజెన్సీలు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రభుత్వం కోరినా కూడా సదరు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఏజెన్సీలు నడుపుతున్న సఖీ సెంటర్‌లలో సగం వరకు బోగస్ ఉద్యోగులే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఈ విషయం సారిస్తే అనేక మంది బోగస్ ఉద్యోగస్తులు బయటపడే అవకాశం ఉంది. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సఖీ ఏజెన్సీల కుమ్మక్కై దోపిడీ. ఏ విధంగా దోపిడీ చేశారనేది మనం ఇక్కడ చదువుదాం. కొంతమంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఆయా జిల్లాలో ఉన్న సఖీ సెంటర్ల ఏజెన్సీలో చేతులు కలిపి ప్రభుత్వ సగం బోగస్ ఉద్యోగస్తులను చూపుతూ నకిలీ రికార్డులు తయారు చేసి జీతాల పేరుతో అక్రమంగా ప్రజాధనాన్ని నెలల వారీగా దోపిడీ చేస్తున్న వైనం సిరిసిల్ల జిల్లాలో బయటకు వచ్చింది. దీనితో అక్కడి అధికారులు 10 మంది ఉద్యోగులను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది సిరిసిల్ల జిల్లాకే పరిమితం కాదు. ఏజెన్సీల చేతుల్లో ఉన్న అన్ని జిల్లాల్లోని సఖీ సెంటర్లలో ఇదే భాగవతం కొనసాగుతున్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఏసీబీ విచారణ చేపడితే వందలాది మంది బోగస్ ఉద్యోగులు బయటపడి వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులే తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో ప్రభుత్వం బోగస్ ఉద్యోగులు ఏరివేతను ప్రారంభించిన విషయం తెలిసింది. ఇదే క్రమంలో అధికారులు ఆయా జిల్లాల సఖీ సెంటర్ నిర్వాహకులపై దృష్టి సారిస్తే అనేక మంది ఉద్యోగుల భాగవతం బయటపడే అవకాశం ఉంది. సో, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సఖీ సెంటర్‌లని ఏజెన్సీలకి లేకపోతే ప్రైవేట్ కంపెనీలకి అప్పజెప్పకుండా కంపెనీలకు అప్పజెప్పకుండా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఈ సఖీ సెంటర్‌ని ప్రభుత్వ ఉద్యోగులనే నియమించుకొని ప్రభుత్వం ఆధీనంలో నడిస్తే చాలా బావుంటది. ఎందుకంటే ఇది ముఖ్య ఉద్దేశంతో నడుస్తున్నటువంటి ఒక సెంటర్స్ ఇవన్నీ. ఆ మహిళల కోసం నడుస్తున్నటువంటి ఒక సెంటర్స్ ఇవన్నీ. కాబట్టి వీటిని 100% తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి ప్రభుత్వం ఆధీనంలో నడిస్తేనే ఆహ్, బావుంటదని ఒక అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలకి, ఏజెన్సీలకి ఇస్తే ఇదే దందా. వాళ్ళ బంధువుల పేర్లు రాసుకొని, ఒకరినేమో అసలైన ఉద్యోగస్తుడిని, ఇంకొకరినేమో నకిలీ ఉద్యోగస్తుడిని పెట్టి, నకిలీ ఉద్యోగస్తుని జీతమే వీళ్ళ జేబులోకి పోతుంది. అసలైన ఉద్యోగస్తుని జీతం ఉద్యోగస్తునికి ఇవ్వడం జరుగుతుంది. సో, ఏది ఏమైనా ఈ సఖీ సెంటర్‌లు అన్ని మంచి ముఖ్య ఉద్దేశమే కాబట్టి, ప్రభుత్వం వెంటనే తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నడిపించాలని కోరుకుంటూనే, ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఉన్నారో, ఆ ఏజెన్సీ కంపెనీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆధీనంలోకి తీసుకొని,
ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ మీద సిబిఐ విచారణ జరిపి వాళ్ళు దోచుకున్నటువంటి ప్రభుత్వ సొమ్ముని ఖాళీ చేసి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆహ్, మా అభిప్రాయం. సో, ఆ విధంగా చేస్తేనే మిగతా ఏజెన్సీ వాళ్ళకి గూడా భయముంటది. ఇది ఇది ఈ ఇది ఈ విధంగా ఉండంగానే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేసిస్ ఏదైతే ఉంటదో, ఈ కాంట్రాక్ట్ బేసిస్ కూడా చాలా జరుగుతుంటాయి. హాస్పిటల్స్ గావచ్చు, లేకపోతే ఇంకో ఇతర కంపెనీలు ఇట్లా వాళ్ళు గూడా సేమ్ ఇదే దందా నడిపిస్తున్నారు. 10 మంది అవసరం ఉన్నా కూడా నలుగురిని పెట్టి, నలుగురికి జీతాలిచ్చి, ఇంకో 6 మంది జీతాలు పైనుంచి వచ్చే కంపెనీ ఏజెన్సీ నుంచి తీసుకొని, ఈ 6 జీతాలు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ జేబులోకెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఈ దందా గూడా జరుగుతుంది. వీటన్నిటి మీద ప్రభుత్వం కట్టడి చేయాలి 100% కట్టడి చేస్తేనే ప్రభుత్వ ఖజానా అయినా, లేకపోతే ప్రభుత్వ సొమ్మైనా ఏదైనా ప్రజల చెంతకు చేరుతుంది కాబట్టి, ఇసొంటి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వాలు అని